హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం వినబోయే స్టోరీ మై డియర్ విలన్. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరచేతులకి సన్నగా ఉన్న ఎముకలు కాస్త పటపట అని విరగడంతో అప్పటి వరకు స్పృహలో లేకుండా ఉన్న స్నేక్ రాజ్ ఆ నొప్పికి నరకాన్ని తలపించేసరికి ఆ అంటూ గట్టిగా అరిచాడు. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. పైగా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఆ టైంలో ఎప్పుడో ఒకటి అరా తప్ప వెహికల్స్ కూడా తిరగట్లేదు ఆ ఏరియాలో. అక్కడ వస్తూ పోతున్న వెహికల్ హెడ్ లైట్స్ తప్ప మరే వెలుతురు కూడా లేదు. బయట చల్లని ఎయిర్ కోసం ఏసీ ఆఫ్ చేసి విండోని కంప్లీట్ గా డౌన్ చేసుకొని డ్రైవింగ్ చేస్తూ అదే రూట్ లో మైనాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి హాస్పిటల్ కి వస్తున్నాడు సామ్రాట్. సడన్ గా వినిపించిన హార్న్ కి ఉలిక్కి పడేలా చేసింది అతన్ని. తన ముందు నుండే ఆపోజిట్ డైరెక్షన్ వేలో స్పీడ్ గా దూసుకు వెళ్ళింది ఓ డీసీఎం. సరిగ్గా స్నేక్ చేతుల మీద నుండి డీసీఎం టైర్లు ఎక్కించడం, సామ్రాట్ కార్ను ఆ డీసీఎం క్రాస్ చేసుకుని వెళ్లడం అర నిమిషం గ్యాప్ తో జరిగిపోయింది. సామ్రాట్ కి స్నేక్ అరుపులు వినిపించకుండా ముందు జాగ్రత్తగా సరిగ్గా అదే టైంకి గట్టిగా హార్న్ ఇచ్చి స్నేక్ అరుపుని ఆ హార్న్ సౌండ్ లో కలిపేశాడు ఆ డ్రైవర్ తెలివిగా. కానీ ఇక్కడ రెండు వెహికల్స్ మధ్య అర నిమిషం డిస్టెన్స్ గ్యాప్ ఉండడంతో స్నేక్ పెట్టిన అరుపు చివర కొద్దిగా గట్టిగానే పడింది సామ్రాట్ చెవులకి. ఆ హార్న్ సౌండ్ కార్ స్లో చేసి వెనక్కి తిరిగి చూసిన సామ్రాట్ కి ఆ అరుపుకి మొత్తంగా సడన్ బ్రేక్ తో కార్ ఆపేశాడు. మధ్యలో డివైడర్ అడ్డుగా ఉండడంతో రోడ్ మీద పడుకోబెట్టిన స్నేక్ కనిపించలేదు సామ్రాట్ కి. ఆ అరుపు పూతన భ్రమేమో అనుకుని మళ్ళీ కార్ స్టార్ట్ చేయబోతున్న అతనికి లీలగా ఓ రింగ్ టోన్ సౌండ్ వినిపించడంతో చుట్టూ చూశాడు. అతనికి కొద్ది దూరంలో డివైడర్ కు గుద్దుకొని పడిపోయి ఉన్న బైక్ పొగలు వస్తుండడం కనిపించింది. ఇదేనే యాక్సిడెంట్ ఏమో అనుకుని వెంటనే కార్ దిగాడు సామ్రాట్. ముందుగా బైక్ ఉన్న ప్లేస్ కి వెళ్ళబోతుండే వెనక నుండి మళ్ళీ వినిపించింది సరిగ్గా అదే రింగ్ టోన్. అసలే చీకటి, పైగా రోడ్ మీద జనాలు కూడా లేరు కదా. పూర్తి నిశ్శబ్దం. అక్కడ స్నేక్ ఫోన్ రింగ్ టోన్ క్లియర్ గా వినిపిస్తుంది. తన డైరెక్షన్ మార్చుకొని వెనక్కి తిరిగి ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్ళాడు సామ్రాట్. రోడ్డు మీద అస్తవ్యస్తంగా పడి ఉన్న స్నేక్ రాజ్ నుండి దూరం నుండి చూసి చీకట్లో అతను ఎవరో గుర్తుపట్టకపోయినా అతని మూలుగులు వినబడి ఫాస్ట్ గా తన దగ్గరికి వెళ్ళాడు సామ్రాట్. రక్తపు మడుగులో పడి ఉన్న స్నేక్ ని చూడగానే వెంటనే అతన్ని చేరి తన ఫోన్ లో టార్చ్ ఆన్ చేసిన అతనికి స్నేక్ రాజ్ ను గుర్తించాడు సామ్రాట్. ఓ, ఇతను ఇంతకు ముందు హాస్పిటల్లో చూశాను కదా అనుకుని అనుకుంటూ నీల్ డౌన్ చేసి ఊపిరాడక కూర్చున్న ఎగశ్వాస తీసుకుంటున్న స్నేక్ రాజ్ ను వెంటనే చేతుల్లోకి తీసుకున్నాడు. అతన్ని ఎత్తుకొని రోడ్ క్రాస్ చేసుకుని కారు వైపు వస్తున్న సామ్రాట్ అతని వెనకే వేగంగా వస్తున్న డీసీఎం ని చూసుకోలేదు. సామ్రాట్ వెళ్ళిపోయాక ఆర్నవ్ మళ్ళీ చెప్పాడు మైరాతో తాను అక్కడే ఉంటానని. కానీ మైరా మాత్రం ఒప్పుకోలేదు. అసలే నీకు బాగాలేదు కన్నా, పైగా ఇక్కడ బెడ్స్ కి నువ్వు కంఫర్ట్ గా పడుకోలేవు. అన్నింటికన్నా ముఖ్యం ఆర్వి ఇక్కడ ఉండలేదు. నువ్వు కూడా లేకుండా తాను ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటుంది చెప్పు అని బలవంతంగా ఆర్నవ్ ని హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళడానికి ఒప్పించింది మైరా. అంతకు ముందు ఆరవ్ కూడా వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పడంతో ఇక కోపంగానే ఒప్పుకున్నాడు ఆర్నవ్ ఇంటికి వెళ్ళడానికి. సరే మమ్మీ, మేమిద్దరం వెళ్తాము, కానీ వాడిక్కడ ఎందుకు చెప్పు అన్నాడు ఆవేశంగా. మమ్మీ, అసలు వాడెవడో కూడా తెలీదు. 1-2 సార్లు పరిచయంకి వాడితో అంత నమ్మకంగా ఉండడం నాకైతే నచ్చట్లేదు. పైగా నీకు తెలుసో లేదో, వాడు డబ్బులకు కిరాయి మాట్లాడుకుని మనుషుల్ని కొట్టే రౌడీ వెధవ. అలాంటి వాణ్ణి నమ్మడం మన పిచ్చితనమే అవుతుంది అన్నాడు ఆర్నవ్. నాకెందుకు ఇదంతా వాడే చేశాడు అని కూడా అనిపిస్తుంది, కావాలని. పైగా ఇప్పుడు ఎవరు ఇక్కడ లేకపోతే వాడి డబ్బుల కోసం ఆశపడి డాడీని ఏమైనా చేస్తే ఒక్కసారి ఆలోచించు మమ్మీ. వాణ్ణి ఇక్కడ ఉండమనడం అవసరం అంటావా? పైగా వాణ్ణి నమ్మడం కరెక్టేనంటావా అని తన మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కేశాడు ఆర్నవ్ ఎన్ని చెప్పినా కూడా సామ్రాట్ ను తప్పుగా అనుకోలేని మైరాకి ఆరవ్ ని ఏమన్నా చేస్తే అన్న డౌట్ రేజ్ చేయడంతోనే ఒక్క క్షణం భయం వేసింది. నిజంగా తాను సామ్రాట్ ని నమ్మి తప్పు చేస్తున్నానా అనుకుంది మనసులో. ఆర్నవ్ చెప్పింది విన్న ఆర్వి కూడా
అవును మమ్మీ, ఆరు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. అతన్ని నమ్మడం కరెక్టే అంటావా అని ఆర్వి కూడా క్వశ్చన్ వేయడంతో ఇక ఆలోచనల్లో పడిపోయింది మైరా. మమ్మీ, నీకు అంతగా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే చెప్పు, కావాలంటే బాబాయ్ని రమ్మని చెప్తాను, నీకు తోడుగా ఉంటాడు, ఎంతైనా మనవాడు కదా అన్నాడు ఆర్నవ్. అంతేకాని వాడెవడో తెలియని వాణ్ణి ఎలా, పైగా కిరాయి రౌడీని ఎలా నమ్ముతావు? నిన్ను డాడీని ఇక్కడ వాణ్ణి నమ్మి ఎలా వదిలి వెళ్ళమంటావు చెప్పు మమ్మీ అని అడిగాడు ఆర్నవ్. నిజమే మమ్మీ, నాకు కూడా అతను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని తేల్చి చెప్పేసింది ఆర్వి. ఇక ఇద్దరి మాటలు విని ఆలోచనలోనే ఉన్న మైరాను, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని సిస్టర్ వచ్చి కదిలించడంతో హా వస్తున్నాను అని సిస్టర్కి చెప్పి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాడీతో ఆ విషయం మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్ళింది మైరా. మైరా రూమ్ లోకి వెళ్లేసరికి నిద్రపోకుండా ఏదో ఆలోచనలో ఉన్న ఆరవ్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఆరవ్ చేతిని పట్టుకుని కాలిన చోట మెల్లిగా చేత్తో తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంది మైరా. ఏయ్ డస్కీ, ఎందుకే ఏడుస్తున్నావు? ముందా కన్నీళ్లు తుడిచేయి అన్నాడు చిరాగ్గా ఆరవ్. ఎలా ఆరవ్ గారు, ఇలా ఎలా జరిగింది? అసలు అసలు మీరెందుకు చూసుకోలేదు? మీకే ఎందుకు ఇలా అవుతుంది ప్రతిసారి అని కన్నీళ్లతో వెక్కుతూ అడిగింది మైరా. ఒసేయ్, ఇప్పుడు నువ్వు ఏడు పాపలేదనుకో, కష్టంగా ఉన్నా సరే లాకి పెట్టి కొడతాను నిన్ను అన్నాడు ఆరవ్. నాకు నీ కన్నీళ్లు చూస్తే కోపం వస్తుంది అని తెలుసు కదే, అయినా కూడా ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైనా అయితే నాకు ఈ కన్నీళ్ళలాగవని మీకు కూడా తెలుసు కదా అండి ఆరవ్ గారు అంది మైరా. నాకు ఇంకా ఏం కాలేదు కదే, నేనేదో పోయినట్టు అంటున్నా. ఆరవ్ మాటకి వెంటనే నోటికి చేతిని అడ్డుపెట్టి ప్లీజ్ ఆరవ్ గారు, మీరు అలా మాట్లాడొద్దు అంది కోపంగా మైరా. మైరా చేతిని అలాగే పట్టుకుని ఆమె వేళ్ల మీద ముద్దు పెట్టుకుంటూ మరి నువ్వు ఎప్పుడు ఇలా ఏడవద్దు, నాకు నచ్చదు అన్నాడు ఆరవ్. అని కన్నీళ్లు తుడుచుకుంటూ మంటగా ఉందా ఆరవ్ గారు అని బాధగా అడిగింది మైరా. హే లేదే, సమ్మర్లో ఏసీలో పెట్టినట్టు సమ్మగా ఉంది అన్నాడు ఆరవ్. ఆరవ్ గారు, ఈ టైంలో కూడా ఏంటి మీ వెటకారాలు అంది మైరా చిరుకోపంగా. మొదలు పెట్టింది ఎవరే మొద్దుడస్కి అన్నాడు ఆరవ్. నేనేమన్నాను ఆరవ్ గారు అడిగింది మైరా. లేకపోతే ఏంటే, కాలిన ఒళ్ళు మండకపోతే చల్లగా ఉంటుందా అనగానే ఛ, ఒక్క చోట కూడా వదలరు కదా నన్ను అని గొనుక్కుంటూ అసలు ఇదంతా ఎలా జరిగిందంటారు? వాళ్ళేమో స్మోక్ బాంబ్ బ్లాస్ట్ అని చెప్పారు, కానీ డాక్టర్స్ మాత్రం మీరు నిజంగానే బాంబ్ బ్లాస్ట్ కి ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పారు. అసలు కరెక్ట్ గా అదే టైంకి అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందంటారు? ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటారా? ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది ఆరవ్ గారు అని. 25 సంవత్సరాల ముందు మన మీద తరచుగా జరిగిన అటాక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. కానీ అప్పుడంటే ఆస్తి కోసం ఆ భారతి మధు వాళ్ళు అలా చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కదా, పైగా అమన్యు కూడా మారిపోయాడు కదా, మరి ఇప్పుడు ఇదంతా చేస్తుంది ఎవరై ఉంటారు? నాకైతే ఈ ఆలోచనలతోనే పిచ్చి పడుతుంది అని భయంగా చెప్పింది మైరా. అసలు నిన్ను ఎవడే ఆలోచించమని చెప్పింది? ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా, అయినా ఇంకా నా మీద పగ పెట్టుకుని అటాక్స్ ప్లాన్ చేయడానికి నేనేమైనా సమరసింహారెడ్డిని అనుకుంటున్నావేంటే? అదేదో యాక్సిడెంట్ అంతే, ఈ రోజుల్లో బాంబ్ బ్లాస్ట్ అవడానికి పెద్దగా రీజన్స్ అవసరం లేదే. అయినా అసలు జరిగింది బాంబ్ బ్లాస్టే అని ఎలా అనుకుంటావు చెప్పు? ఏమో చెప్పలేం, ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. నువ్వు వాటి గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు. చెప్పాను కదా, నువ్వు నా గురించి తప్ప ఇంకా దేని గురించి ఎవరి గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. అది సరే గాని ఆర్నవ్ ఆర్వి వాళ్ళు ఇంటికి వెళ్ళారా? ఇంకా లేదు ఆరవ్ గారు, వాళ్ళకి మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, అదే అంటున్నారు ఇద్దరు ఇక్కడే ఉంటామని అంది మైరా. ఏం అక్కర్లేదు, నేను ఆల్రెడీ వాడికి చెప్పాను ఆర్విని తీసుకుని ఇంటికి వెళ్ళమని, నీతో కలిసి ఆ డస్కీ గాడు ఉంటారులే అన్నాడు ఆరవ్. డస్కీ గాడా? ఎవరు అని అడిగింది మైరా ఆశ్చర్యంగా. హా ఉన్నాడులే ఒకడు అని విసుగ్గా అన్నాడు ఆరవ్. అదే ఎవరా ఒకరు అని అడుగుతున్నా అంది మైరా. మెంటల్ డస్కీ, నిజం చెప్పవే, నాతో డిగ్రీ చదువుకున్నా అని తెలియకుండా నువ్వేమైనా ఎల్ఎల్బి బుక్స్ ఏమైనా చదివావేంటే అడిగారు ఆరవ్. ఎల్ఎల్బి అని విచిత్రంగా చూస్తున్న మైరాతో
లేకపోతే ఏంటి అలుక్కు, ముందు చూపు మార్చు మార్చు అన్నాడు. లేకపోతే నేను ఎల్ఎల్బి చదవడం ఏంటారావు గారు, పైగా ఎవడన్నా చదవాల్సింది మర్చిపోయి వేరే బుక్స్ చదువుతారా అందే అమ్మాయిరా. మరి ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నావే, పైగా డిఫెన్స్ లాయర్ లాగా బాంబు బ్లాస్ట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఒకటి నీ తొక్కలో డస్కి ఫేస్కి అన్నాడు ఆరవ్. ఆరవ్ గారు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, ముక్కు ఎగరేస్తూ అంది మైరా. మరి అయినా ఎక్కడైనా డిగ్రీ పరీక్షల్లో ఎల్ఎల్బి ఆన్సర్స్ రాస్తే ఎవరైనా పాస్ చేస్తారా అంది. మీరు మర్చిపోయారేమో, నేను డిగ్రీ 65%తో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను గర్వంగా చెప్పింది మైరా. సక్సెస్ఫుల్గా డస్కిని డైవర్ట్ చేశానన్న తృప్తితో. అమ్మయ్య పర్లేదే, నువ్వు ఇంకా నా పిచ్చి డస్కివి, లేదంటే నీ నుండి ఎలా అని ఆ క్వశ్చన్ వచ్చేది అన్నాడు ఆరవ్. ఒకేసారి అంత తెలివిగా ఆలోచిస్తూ అన్ని క్వశ్చన్స్ వేసేసరికి ఎక్కడ నీకు సిన్సియారిటీ సీరియస్నెస్ వచ్చిందేమో అనుకున్నా అన్నాడు ఆరవ్. చా, మీరెప్పుడు ఇంతే, నా టాలెంట్ తొక్కేస్తున్నారు. ఎక్కడ తొక్కనిస్తున్నావే ఈ మధ్య, ఎప్పుడు చూడు పిల్లలు పనులు అంటూనే ఉన్నావుగా అన్నాడు ఆరవ్. ఆరవ్ గారు, అసలు మీతో వాదన పెట్టాను చూడండి, నాకు బుద్ధి లేదు ఛీ అంది మైరా. సర్లేవే, ఒప్పుకుంటున్నా నీకు బుద్ధి లేదు, కావాలంటే నీకు బుద్ధి లేదు అనే విషయాన్ని నేను ఫ్రీ పబ్లిసిటీ చేస్తాలే, అయినా అది మనం కలిసిన 3వ రోజే కన్ఫర్మ్ చేశాను కదా నేను అన్నాడు ఆరవ్. ఇక మైరాకి ఏడుపొక్కటే తక్కువ అని ఏడుస్తూ బయటకు వెళ్తుంటే, ఏయ్ ఏడుపుగొట్టు డస్కి, ఓసారి నా ప్రిన్సెస్ని, నీ దొంగ నా కొడుకుని రమ్మనవే అన్నాడు ఆరవ్. చా, మీ కూతురేమో ప్రిన్సెస్ అంట, నా కొడుకేమో దొంగ నా కొడుకు అంట, ఎంత పార్షాలిటీనో చూడు అని గొనుక్కుంటూ వెళ్తుంటే, గొణిగితే గోదిలో కప్పెడతా అని వెనక నుంచి వినిపించిన ఆరవ్ బేస్ వాయిస్ కి ఛీ నా బతుకు, మెల్లిగా మాట్లాడుకుని అదృష్టం కూడా లేకుండా పోయింది నాకు అని ఇన్నర్లో తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయింది మైరా ఆరవ్ వాళ్ళని పిలవడానికి. ఇక సామ్రాట్ స్నేక్ రాజ్ ని ఎత్తుకొని రోడ్ క్రాస్ చేసుకుని తన కార్ వైపు దూసుకు వస్తున్న సామ్రాట్ అతని వెనుకే వేగంగా వస్తున్న డీసీఎం ని చూసుకోలేదు. సడన్ గా తన మీదకు వచ్చిన డీసీఎం సౌండ్ కి రెప్పపాటు కాలంలో తప్పించుకోవడంతో పాటు కొద్దిగా అతని భుజానికి రాసుకున్నట్టే వెళ్ళింది డీసీఎం. వాయు వేగంతో దూసుకు వెళ్లిన డీసీఎం సౌండ్ అతి దగ్గరగా వినిపించడంతో ఒక్కసారిగా అతని చెవుల్లోకి గాలి శబ్దం 30 సెకండ్స్ వరకు దూరం కాలేదు. ఏమైందో గ్రహించి వాస్తవంలోకి వచ్చేసరికి అతనికి 30 అడుగుల దూరంలో దూసుకుపోతున్న డీసీఎం ని చూసి హుఫ్ అని నిట్టూర్చి సామ్రాట్ ని కారులోకి తీసుకెళ్లాడు. ఫ్రంట్ సీట్ లో స్నేక్ ని కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు సామ్రాట్. 30 గంట దూరాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేసి ఆరవ్ ను అడ్మిట్ చేసిన అదే హాస్పిటల్ కు స్నేక్ రాజ్ ని కూడా తీసుకొచ్చాడు సామ్రాట్. నిమిషాల్లో అతన్ని లోపలికి తీసుకెళ్లి స్ట్రక్చర్ మీద పడుకోబెడుతూ ఆరవ్ పిఏ అన్న ట్యాగ్ వాడి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి పంపించేశాడు. ఆ తర్వాత రిసెప్షన్ లో అతని డీటెయిల్స్ ఏమివ్వాలో తెలియక ఆరవ్ ను అడగడానికి అతన్ని ఉంచిన రూమ్ వైపుకి వచ్చాడు సామ్రాట్. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆర్నవ్ వాళ్ళని రూమ్ కి పిలిచాడు కదా, అసలు ఎందుకు పిలిచాడో అక్కడికి వద్దాం. ఆర్నవ్ ఆర్డర్ మేరకు ఆర్వి వాళ్ళని పిలవడానికి వచ్చిన మైరా అక్కడే కూర్చొని ఎలా సామ్రాట్ ను ఉండకుండా చేయాలని దీర్ఘ ఆలోచనలో ఉన్న ఇద్దరిని ఆరు కన్నా మీ డాడీ పిలుస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పింది. హా మమ్మీ అని ఆర్వి సంతోషంగా వెళ్తుంటే మళ్ళీ ఏం చెప్తారో ఏంటో అని చిరాగ్గా లేచాడు ఆర్నవ్. అంటే అంతకుముందు ఒంటరిగా మాట్లాడినప్పుడు తనతో మైన విషయమే మాట్లాడాడన్నమాట ఆరవ్. మళ్ళీ ఎక్కడ అదే చెప్తాడో అని మొహాన్ని గంటుగా పెట్టుకుని లోపలికి వెళ్ళిన ఆర్నవ్ ని చూస్తూ, ఏరా మొహం అలా పెట్టావు ఏంటి అని అడిగాడు ఆరవ్. ఆల్రెడీ తండ్రికి చెరో పక్కన కూర్చున్న తల్లిని అక్కని చూసి అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుంటూ, ఏం లేదు డాడీ అన్నాడు ఆర్నవ్. నువ్వు ఏం లేదు అని పైకి అన్నా కూడా నువ్వు నేను ఇంతకు ముందు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావని నీ మొహమే చెప్తుంది గాని ఇక ఆ విషయం మర్చిపో. మళ్ళీ ఇంకోసారి నా చేత చెప్పించుకోవాలని అనుకోకు. డెఫినెట్ గా ఇలా నోటితో అయితే చెప్పను అన్నాడు సీరియస్ గా ఆరవ్. డాడీ అన్నాడు ఆర్నవ్ తలదించుకొని సైలెంట్ గా. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ వాళ్ళ మాటలు అర్థం కాని మైరా బుర్రగొక్కుంటూ అడిగింది ఆరవ్ వైపు చూసి. నీ కొడుకు సన్యాసుల్లో కలుస్తాడంటే హిమాలయాలకి టికెట్ బుక్ చేయమన్నాడు, చెయ్యనా వెటకారంగా అడిగాడు ఆరవ్. అయ్యో రామా, అదేంటి ఆరు కన్నా, శుభ్రంగా పెళ్లి చేసుకుని పిల్లలు కలాల్సిన వాడివి సన్యాసుల్లో కలవడం ఏంటి మొహం అంతా చిట్లిస్తూ అడిగింది మైరా.
ఆరవ ఆన్సర్కి మైరా ఎక్స్ప్రెషన్కి ఆర్వి నవ్వు ఆపుకుంటూ ఉంటే తండ్రికి చిన్నగా హైఫై ఇచ్చింది. మమ్మీ నువ్వు కూడా ఏంటి, డాడీ కావాలనే అలా అంటున్నారు, నిన్ను నన్ను కలిపి వెక్కిరించడానికి మండుతుంటే చెప్పాడు ఆర్నవ్. మళ్ళీనా, ఛ, ఈయనకి నన్ను వెక్కిరించడమే పరమావధి అయిపోయినగుంది అనుకొని, ఇంతకీ వాళ్ళని ఎందుకు పిలిచారో చెప్పండి ఆరవ్ గారు అని సాగదీస్తోంది మైరా. అచ్చా అని మైరాకి ఒక లుక్ ఇచ్చాడు ఆరవ్. ఆ లుక్ లో ఎన్ని బూతులు కావాలో అన్నీ దొరికేశాయి డస్కీకి. అంతే, దెబ్బకి సైలెంట్ అయిపోయింది పాప. ఆర్వి తల్లి, నా మాట వింటావు కదా, ప్రేమగా అడిగాడు ఆరవ్. డాడ్, నువ్వు చెప్పడం నేను వినకపోవడమా, చెప్పి చూడండి డాడ్ అంది ఆర్వి. రేయ్, నువ్వు చెప్పవేంట్రా అని ఆర్నవ్ను సీరియస్ గా చూసి అడిగాడు. చెప్పండి డాడ్ అన్నాడు ఆర్నవ్ ముభావంగానే. మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదురా, కాబట్టి నా మాట విని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ మీ మమ్మీ ఒక్కతే ఉంటుందిలే అన్నాడు ఆరవ్. కానీ డాడీ, మమ్మీ ఒంటరిగా ఎలా ఉంటుంది అడిగింది ఆర్వి. మీ మమ్మీ ఒక్కటే ఏం కాదు, తనకి తోడుగా ఆ సామ్రాట్ కూడా ఉంటాడు అని చెప్పాడు ఆరవ్. వాడా, వాడెందుకు డాడీ, అసలు మీకు వాడి గురించి ఏం తెలుసని వాడిని నమ్మి మమ్మీని అప్పచెప్పారు అసహనంగా అన్నాడు ఆర్నవ్. నాకు వాడి గురించి చాలా తెలుసు ఆర్నవ్, నేను ఏం చేసినా చాలా ఆలోచించే చేస్తాను, నువ్వు ముందు నేను చెప్పింది చెయ్యి సీరియస్ గా అన్నాడు ఆరవ్. ఆరవ్ మాటకి ఆర్నవ్ అసహనంగా తల తిప్పేసి, చేసిన యాక్షన్ చాలే గాని ఆర్విని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు ఆరవ్. సామ్రాట్ ఇక్కడ లేడు ఆరవ్ గారు, తను వచ్చే వరకు వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు అంది మైరా. ఈ టైంలో ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళాడు వాడు కోపంగా అడిగాడు ఆరవ్. మైనాని తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు ఆరవ్ గారు అంది మైరా. వీడికి ఈ డ్యూటీ కూడా ఉందా, ఎక్స్ట్రా డ్రాపింగ్ కూడా ఒకటేనా, లేకపోతే డ్రాపింగ్ తో పాటు ఎక్కడికి వరకు వెళ్ళారో ఇద్దరు అనుకుంటున్న ఆర్నవ్ను చూశాడు. అప్పటికే మొహం అంతా మండించుకుంటున్న ఆర్నవ్ను చూసి ఆరు అని పిలిచాడు. సౌండ్ లేదు ఆర్నవ్ దగ్గర నుండి. మరోసారి పిలిచాడు, రే ఆరు అని. ఇంకా సౌండ్ లేదు. ఆరవ్ అని ఈసారి గట్టిగా పిలిచేసరికి హా డాడీ అంటూ ఉలిక్కి పడుతూ పలికాడు ఆర్నవ్. అనవసరంగా ఎక్కువ డీప్ కి వెళ్లకుండా ఈ విషయాన్ని ఇక్కడికే వదిలేయి అని చెప్తున్నప్పుడే సామ్రాట్ ఆ రూమ్ డోర్ నాక్ చేయడంతో ఫ్యామిలీ డిస్కషన్ ని డిస్టర్బ్ చేస్తున్నానని పర్మిషన్ కోసం మెల్లిగా డోర్ నాక్ చేశాడు సామ్రాట్. డోర్ శబ్దానికి నలుగురు అటు తిరిగి చూసేసరికి రక్తంతో తడిచిన షర్ట్ లో ఉన్న సామ్రాట్ ని చూడగానే, సామ్రాట్ ఏమైంది అని కంగారుగా లేచి అతని దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది మైరా. సామ్రాట్ షర్ట్ చూసి ఆర్వి కూడా కొంత కంగారు పడితే, ఆరవ్ మాత్రం షర్ట్ తో పాటు సామ్రాట్ ఫేస్ చూసి తనకేం కాలేదని అర్థం చేసుకుని ఎవరికి ఏమైందా అన్నట్టు చూస్తున్నాడు సామ్రాట్ ఆన్సర్ కోసం. మరి సామ్రాట్ ని అలా చూస్తున్న ఆర్నవ్ ఫీలింగ్స్ ఏంటంటారు? స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారన్నా 5K వరకు తీసుకెళ్ళండి. మరి స్లోగా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడంలో. డబ్బులు ఏమైనా పెడుతున్నావా ఏంటి, మనం ఫ్రీయే కదా.